మోడీకి సంబంధించినంత వరకు ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఆయన దిగిపోతాడు, ఇక అధికారంలోకి రాడు, లేకపోతే తెలుగుదేశం మీద డిపెండ్ అయ్యేలా పరిస్థితి వస్తుంది, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద డిపెండ్ అయ్యేలా పరిస్థితి వస్తుంది. మన ఆంధ్రాలో ఉన్నటువంటి దురద. ఇది పక్కన పెడితే దేశవ్యాప్తంగా ఆయన రాడు అని నమ్ముతున్నది కాంగ్రెస్ పార్టీ. ఎవరు మీరు వస్తారా అంటే మాలో మేము ఎవరో ఒకళ్ళం వస్తాం, మేము ముందైతే మోడీని దించేయాలని జనం అనుకున్నారు అన్నటువంటి వాళ్ళ ఫీలింగ్. మరి మోడీ టీం ఏమంటుంది, మోడీ వస్తారు అన్నటువంటి కాన్సెప్టే కాకుండా, మోడీ విజయం ఖాయం అన్న కాన్సెప్టే కాకుండా, మోడీ ప్రమాణ స్వీకారానికి అన్నటువంటి ఏర్పాట్లు కూడా చేసేసుకుంటున్నారు. 8,000 మంది అతిథులని పిలిచేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అందులో పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా ఉన్నారు ఖచ్చితంగా. అదే సందర్భంలో ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఉంటారు. రేపు ఆయన కనుక ఓడితే ఆ లిస్టులో నుంచి తీసివేసేటటువంటి అవకాశం ఉంది. గెలిస్తే కనుక ఆయన్ని సీఎం హోదాలో పిలిచేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది కాకుండా ఎవరో ఒక సర్ప్రైజ్ గెస్ట్ ఉంటారు అన్నటువంటిది ప్రధానంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఆ సర్ప్రైజ్ గెస్ట్ ఎవరవుతారు? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్నటువంటి ట్రంప్ ఏమైనా అవుతారా, లేదా ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ అవుతారా అన్నటువంటిది ఓ సందేహం. ఎందుకంటే వీళ్ళతో తనకున్నటువంటి సాన్నిహిత్యం రీత్యా